బిగ్ బాస్ సీజన్ 8 డే 10 అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఒక మంచి సాంగ్‌తో. సో, సాంగ్ అనేది ప్లే చేశారు. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ అన్నది. సో, అందరూ కూడా లేసి డాన్స్ అయితే వేయలేదు, పార్టిసిపేట్ చేయలేదని మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ఆ సాంగ్‌ని మళ్ళా రిపీటెడ్‌గా అయితే వేయడం జరిగింది. సో, వన్స్ అందరూ లేసే వరకు సాంగ్ అంతా కూడా వేయడం జరిగింది. వన్స్ లేసిన తర్వాత అందరూ కూడా ఫ్రెష్ అయిపోయారు. సో, తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే పెట్టారండి. 2 టీమ్స్‌కి అయితే స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఒకటి యష్మి టీము అండ్ అలాగే ఒకటి నిఖిల్ టీము. నిఖిల్ టీం వాళ్ళు ఎక్కువగా బ్రెడ్ అండ్ అలాగే ఫ్రూట్స్ అయితే తీసుకున్నారు. యష్మి టీం వాళ్ళు వచ్చేసరికి గ్రాసరీస్ కొన్ని తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ అంది కూడా మటన్, చికెన్ కూడా తీసుకోవడం జరిగింది. సో వన్స్ ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి కొంతసేపు ఫన్ అయితే క్రియేట్ చేశారు. మీరు అవి తీసుకున్నారు, మేము ఇవి తీసుకున్నాం అని చెప్పి కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. అండ్ అలాగే మణికంఠ గారు అండ్ అలాగే విష్ణుప్రియ కొంచెం అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో దేని గురించి అంటే నిఖిల్ అనేది ప్రాపర్గా మాట్లాడట్లేదు, ఇంతకు ముందులాగా అయితే మాట్లాడట్లేదు. ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ చేసేస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదని విష్ణుప్రియ గారు అయితే మణికంఠ గారికి అయితే చెప్పారు. సో అండ్ అలాగే కొత్త ఫ్రెండ్స్ సోనియా అండ్ అలాగే యాష్మి అన్నది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కదా, వాళ్ళతో ఎక్కువ ఉంటున్నారు తప్ప మాతో ఎక్కువ ఉండట్లేదని కూడా చెప్పారు. అండ్ అలాగే సేమ్ విష్ణుప్రియ గారు మళ్ళీ సీతా గారి దగ్గర కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇట్లా కొంచెం నిఖిల్ అన్నది ప్రాపర్గా ఉండట్లేదని అయితే చెప్పారు. అండ్ అలాగే సీత గారు కూడా చెప్పారు అవును అనేసి. అండ్ అలాగే పృథ్వీ గారు అండ్ అలాగే నిఖిల్ గారు చాలా క్యూట్గా ఉంటారు అని చెప్పి సీత గారు అండ్ అలాగే మనకి విష్ణుప్రియ గారితో కొంచెం సేపు నిఖిల్ గురించి, పృథ్వీ గురించి అయితే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు చాలా బాగుంటారు, క్యూట్గా ఉంటారు, పర్సనాలిటీ కూడా బాగుంటుంది, అందరితో కూడా బాగుంటారు అనేసి కొంచెం సేపు అయితే మాట్లాడుకున్నారు. అండ్ అలాగే ప్రేరణ గారు విష్ణుప్రియ గారు ప్రేరణ గారిని అయితే కిస్ చేయడం జరిగింది. సో అప్పుడు యష్మి గారు అన్నారు, సో నువ్వు ప్రేరణని కిస్ చేస్తావు కదా, వెళ్ళి నువ్వు పృథ్వీరాజ్ కూడా కిస్ చేయి అని చెప్పేసి అయితే అన్నారు. సో విష్ణుప్రియ వచ్చి నేను పృథ్వీని కిస్ చేస్తే నాగార్జున గారు వచ్చినప్పుడు నాకు ముద్దులు రాణి అని పేరు అయితే పెడతారని చెప్పి కొంచెం సేపు ఫన్ అయితే క్రియేట్ చేశారు. సో మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా ఒక చిన్న టాస్క్ కింద డ్రామా లాగా అయితే ప్లే చేశారు. ఆదిత్య గారు, పృథ్వీ గారు, శేఖర్ గారు, నబీల్ గారు వీళ్ళైతే ఒక చిన్న డ్రామా కిందకైతే ప్లే చేశారు. నబీల్ వచ్చేసరికి పోలీస్ రోల్ అనమాట. అండ్ అలాగే పృథ్వీరాజు వచ్చేసి డాన్ రోల్ కింద ప్లే చేశారు. విష్ణుప్రియ డాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కిందకైతే ప్లే చేయడం జరిగింది. కొంచెం సేపు అయితే ఫన్ క్రియేట్ చేసుకున్నారు. సో ఫన్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ టేక్స్ అయితే తీయడం జరిగింది. సో ఆదిత్య గారు వచ్చి డైరెక్టర్ కింద చేశారు. ఎక్కువ టేక్స్ తీసిన దానివల్ల నబీల్ గారు కొంచెం అయితే హర్ట్ అవ్వడం జరిగింది. ఏంటి అని నన్ను ఏమన్నా టార్గెట్ చేస్తున్నాడా, నన్ను ఏమన్నా ఆట పట్టిస్తున్నాడా అని అయితే అనుకున్నారు. సో అండ్ అలాగే శేఖర్ గారు అండ్ అలాగే నబీల్ గారికి కొంచెం బాండింగ్ అయితే బాగా క్రియేట్ అయింది. సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో అయితే మునిగిపోయారనమాట. చాలాసేపు, చాలా అవర్స్ నుంచి వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఫర్దర్గా ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి వీటి గురించి అయితే బాగా మాట్లాడుకున్నారు. సో వన్స్ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ గారు అండ్ అలాగే నైనిక కొంచెం సేపు చిల్ అవ్వడం జరిగిందండి. సో బీచ్ స్విమ్మింగ్ పూల్ పక్కన అయితే కూర్చొని కొంచెం సేపు నవ్వుకున్నారు. వాళ్ళ పర్సనల్ గురించి అయితే కూడా మాట్లాడుకోవడం జరిగింది. నైనిక వచ్చేసరికి తన పాస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో డాన్సర్, సో ఆయన పేరు అయితే చెప్పకూడదు, సో ఆయన గురించి అయితే కొంచెంసేపు మాట్లాడుకున్నారు. నబీల్ గారు అండ్ అలాగే శేఖర్ గారు కూడా ఎక్కువసేపు ఆదిత్య గారి గురించి అయితే మాట్లాడుకోవడం జరిగిందండి. సో ఏం మాట్లాడుకున్నారు అంటే ఆయన హర్టింగ్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడుకున్నారు. అండ్ అలాగే వన్స్ శేఖర్ గారు వచ్చేసరికి హౌస్ మేట్స్ అందరి గురించి కూడా వారి పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళలో దీనికి ఏది ఇష్టం అన్న దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.